అపోస్తల కార్యములు, రోమా, కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ రెండవ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, తెస్సలోనిక మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, తిమోతి మొదటి పత్రిక, తిమోతి రెండవ పత్రిక, తీతు పత్రిక, ఫిలోమోను పత్రిక, ఎబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, పేతురు మొదటి పత్రిక, పేతురు రెండవ పత్రిక, యోహాను మొదటి పత్రిక, యోహాను రెండవ పత్రిక, యోహాను మూడవ పత్రిక, యోధా పత్రిక, ప్రకటన. కానీ అన్న ఒక తప్పు చెప్పారు కదా. ఆత్మీయంగా బలవంతులంగా మనం లేనప్పుడు చాలా కష్టం సుమా. ఓకే, 4వ పాయింట్, ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ఆ తర్వాత ఓర్పు కలిగిన వారంగా ఉండాలి. ఓర్పు, ప్రేమ, సహనం ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉంటుంది. కాబట్టి చిన్న బిడ్డల మధ్య పనిచేసేటప్పుడు ప్రేమ కలిగి ఉండాలి, ఓర్పు కలిగిన వారంగా ఉండాలి, నేర్పరితరంగా ఉండాలి. ఆ తర్వాత బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మనలో దేవుని ఆత్మ కలిగినటువంటి ప్రార్థన ఉండాలి, ప్రార్థన అభ్యాసంగా ఉండాలి. ఆ తర్వాత దేవుని పరిశుద్ధాత్మ మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ తర్వాత స్నేహపూర్వకంగా ఉండాలి. ఎన్ని మాటలు చెప్పానండి ఇప్పుడు నేను? మొదటి నుంచి 2, 3, 4, 5, 6, 7 ప్రార్థనాపరుడై ఉండాలి. 8, 9 స్నేహపూర్వకం ఉండాలి. ఇప్పుడు చెప్పేది నిష్పక్షపాతంగా. ఫర్ ఎగ్జాంపుల్, బీబీఎస్లో చాలామంది 66 పుస్తకాల పేర్లు చెప్పగానే ఎవరో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు చక్కగా చెప్పేస్తారు, లేకపోతే చక్కగా చెప్పరు. వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం పక్షపాతం చేసామా లేదా? సరిగ్గా చెప్పలేదు, నేను అతనికే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. అది పక్షపాతమా కాదా? లేకపోతే మన పిల్లలే ఉంటారు అదే వయసులో వాళ్ళు, అదే క్లాసులో, ఆ పిల్లలకి ఇవ్వాలి గిఫ్ట్. టీచర్ గారి పిల్లడు చెప్పలేదు, టీచర్ గారి అమ్మాయి చెప్పలేదు అంటే షేమ్గా ఉంటుందని అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం పక్షపాతంగా వ్యవహరించామా లేకపోతే సజావుగా ప్రవర్తించామా? సో పక్షపాతం అనేది టీచర్కి తగ్గినది. ఆ తర్వాత నెక్స్ట్, చక్కని వస్త్రధారణ కలిగి ఉండాలి. ఆ తర్వాత మనకంటూ ఒక సిద్ధాంతం ఉంది. మన సంఘంలో ఈ సంవత్సరం అంశం ఏంటో చెప్పండి. మన సంఘంలో ఈ సంవత్సరం అంశం ఏంటి? చాలా మంది అది వెనక్కి తిరిగి చూస్తున్నారు. అక్కడ ఎక్కడుందండి? ఎదురుగా ఉంది కదా, కనీసం దాన్ని చూసేనా చెప్పవచ్చు కదా. సో ఇలాంటివన్నీ కలిగి ఉండాలి. మన సంఘ సిద్ధాంతం ఏంటో చెప్పండి ఒకసారి మీరు. దేవుని సేవకులకి ఏ భారం ఉంటుందో అదే మన సిద్ధాంతం, అదే మన పరిభాష, అదే మన బలం, అదే మనకు కావాల్సింది. ఇప్పుడు మనం దేవుని సేవకులతో కలిసి పని చేస్తున్నామా, విడివిడిగా పని చేస్తున్నామా? తెలియదా? విడివిడిగా చేస్తున్నామా, కలిసి పని చేస్తున్నామా? సో ఇప్పుడు మీ భారం ఏంటి? దేవుని సేవకులకి ఏ భారం ఇచ్చారో ఈ సంవత్సరం అదే భారం మీలో ఉంటేనే. ఓకే, నెక్స్ట్. సో సిద్ధాంతపరమైనటువంటి విషయాల్ని నమ్మకంగా దేవునికి ఇష్టమైన రీతిలో ఫలభరితంగా చేయాలి. ఇది టీచర్ ఉండాల్సినటువంటి విధానం. రెండవది, ఏం తెలుసుకోవాలి టీచర్? ఎస్, ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు మీరు బీబీఎస్కి టీచర్గా ఉండాలని అనుకుంటున్నారు, లేదా కావాలని ఆశపడుతూ ఉన్నారు. ఏం తెలుసుకోవాలి మీరు? గుడ్, వెరీ గుడ్, రైట్. అయ్యా
మీరు ఏం తెలుసుకోవాలి, టీచర్గా మీరు ఏం తెలుసుకోవాలి? నేను ఏం చెప్పాలో ఆ అంశాన్ని గురించి. వెరీ గుడ్, గుడ్, ఎస్ ఎస్ అమ్మా మీరు గుడ్, వాక్యం నేను తెలుసుకొని చెప్పాలి. రైట్, చిల్డ్రన్స్ మెంటల్ గుడ్, చెక్ సైకాలజీ, ఎస్, ఓకే అమ్మా రైట్. ఇవన్నీ సజావుగానే ఉన్నాయి కానీ అసలనే మర్చిపోతున్నాం, మనల్ని మనం మర్చిపోతున్నాం. రైట్. సో ఇప్పుడు ఏం తెలుసుకోవాలో చూద్దాం. బైబిల్ గురించి తెలుసుకోవాలి. రెండవది, బైబిల్లో ఉండినటువంటి దేవుని యొక్క మనస్సుని తెలుసుకోవాలి. ఎలా? ప్రార్థన, వాక్యం. ఆ తర్వాత చిన్న బిడ్డల యొక్క విలువలను తెలుసుకోవాలి. మూడవదిగా చిన్న బిడ్డల యొక్క మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. నాలుగవదిగా ఉపాధ్యాయుని యొక్క ఆశయాలు, ఉపాధ్యాయుని యొక్క గమ్యాన్ని తెలుసుకోవాలి. సంఘ యొక్క వ్యవస్థాపకుల యొక్క హృదయాన్ని తెలుసుకోవాలి. తరువాత మన బోధలోని లక్ష్యాలు 3 ఉన్నాయని చెప్పాను. నంబర్ 1, బిడ్డల యొక్క రక్షణ, ఎదుగుదల. సో అవి తెలుసుకోవాలి. ఆ తర్వాత సువార్తను అందించే విధానాలు కోకొల్లలుగా ఉన్నాయి, టీచింగ్ మెథడ్స్. సో అవి తెలుసుకోవాలి. ఆ తర్వాత మన బోధను మెరుగుపరుచుకోవటానికి రకరకాలైనటువంటి సాధన సంపత్తుల గురించి అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ప్రస్తుతపు లోకపు పోకడలను కూడా మనము అధ్యయనం చేయాలి. టుడేస్ చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్. ఈ దినాలలో ఉన్నటువంటి బిడ్డల యొక్క యోగక్షేమాలు, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, పక్కనే ఉన్నటువంటి గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మన పిల్లలు ఏ విధమైనటువంటి ప్రస్తావనాన్ని మన దగ్గరికి తీసుకొస్తా ఉన్నాడు, ఇవన్నీ మనం అధ్యయనం చేసి దానికి సొల్యూషన్ తీసుకురావాలి. ఆ తర్వాత మనల్ని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి అంటే నేను ఏమై ఉన్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, ఏం చేయడానికి ప్రభావాలను పంపించాడు, నాకు ఎందుకు ఇంత అవకాశం ఇచ్చాడు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటూ అధ్యయనం చేస్తూ సంఘంలో ఉన్నటువంటి తోటి సండే స్కూల్ టీచర్స్కి ఆ విషయాలను తెలియజేసి అందరు కలిసి ప్రార్థించే అనుభవంలోకి రావాలి. ఇవి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫైనల్గా ఇప్పుడు ఏం చేద్దాం? టీచర్ ఎలాంటి ఏ విధంగా ఉండాలో, ఎలా ఉండాలో తెలుసుకున్నాం. ఏమేమి తెలుసుకోవాలో చూసాం. ఆ తర్వాత ఇంకేం చేయాలో తెలుసా? ఓ పాఠ్యాంశాన్ని ఎన్ని విధాలైనటువంటి విధానాలతో మనం బోధించాలో, టీచ్ చేయాలో, లెక్చరించాలో ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలి. ఓకే, బైబిల్ గ్రంథంలో చిన్న బిడ్డల గురించి ఎన్ని పర్యాయాలు వ్రాయబడి ఉంది? ఎవరు చెప్తారు? చిన్న పిల్లల గురించి, చిన్న బిడ్డల గురించి, చిన్ని ఆత్మల గురించి, చిన్నది, చిన్నవాడు, ఎన్ని పర్యాయాలు వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథం అంతటిలో? ఎవరు చెప్తారు? బీ స్ట్రాంగ్. ఎంత బలవంతులంగా ఉండాలో తెలుసా? ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు ఎవరైనా అడిగారు అనుకోండి, ఎవరో పిల్లవాడు అడుగుతాడు, మనం ఏం చెప్పాలి? ఓకే, జవాబు నెట్లో కొట్టేవాడు రాదు, కానీ పుస్తకాలు చదువుతూ ఉంటే
మాకు చిన్నప్పుడు ఒక టీచర్ గారు ఉండేవారు, ఎన్జే కరుణాకరరావు గారు అని. ఆయన కమిషనర్గా ఉన్నారు, రిటైర్ అయిపోయినారు. ఆయన చెప్పేవాడు 1700 సార్లు కంటే ఎక్కువగా రాయబడి ఉంది చిన్నపిల్లల గురించి బైబిల్ అంతట్లో అని. నాకు ఇప్పటికీ గుర్తే. కానీ ఎక్కడున్న మాట ఎక్కడుందని 1, 2, 3 అని లెక్కేసుకుందామంటే కూడా టైం చాలదు మనకి. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు మనకున్నటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాటిని అధ్యయనం చేయాలి. ఎంతగా అధ్యయనం చేస్తే మనం అంతా బలవంతులుగా ఉంటాం. 1700 సార్లు కంటే ఎక్కువగా ఎక్కడ రాయబడి ఉందయ్యా అని మనల్ని అడగవచ్చు. బైబిల్ చదివితే తెలుస్తుంది. రైట్? సో మనం బైబిల్ చదవకుండా ఇవేమీ చేయలేము. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? నంబర్ 1, సండే స్కూల్ పరిచర్య కొరకు సిద్ధపడాలి. ఓకేనండి? అన్నా, సండే స్కూల్ పరిచర్యకి వెళ్ళాలి. ఎలా సిద్ధపడతావు? ఓకే, మీరు ఎలా సిద్ధపడతారు? రైట్. అమ్మ మీరు? ఎస్. నెక్స్ట్? వెరీ గుడ్. ప్రార్థనతో బిగిన్ చేయాలండి. ప్రార్థనతో బిగిన్ చేయకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. మనమంతా కూడా ఏం చేయాలి అంటే, ప్రభా మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? దేవుని సేవకులతో కూర్చొని ప్రభా మాకు అవకాశం ఇచ్చావు. ఇదిగో మేము సిద్ధపడుతున్నాం. బుక్స్ కావాలి, పెన్స్ కావాలి, చాక్లెట్స్ కావాలి, ప్లేస్ కావాలి, ఇంకా టీచర్స్ కావాలి, ఇంకా మాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభు అంటూ ఏం చేయాలి? ప్రార్థన చేసిన తర్వాత మీ మనస్సులో ఎంతటి ఉద్దేశాన్ని దేవుడు కలిగిస్తాడు అంటే అన్నీ సమకూర్చేశాడు అని చెప్పారు. సో ఇలా మనం సిద్ధపడిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలుసా? ఆత్మీయంగా మనం ఎదుగుతూ ప్రభువా ఇంకా మాకు నుంచి పొడవుగా ఉన్న ప్రభువా మాకు సహాయం చేయ ప్రభువా. ఇంకా ఏదైనా గ్రామానికి నేను వెళ్ళాలి, ఇంకో చోటికి మేము వెళ్ళాలి. మేము వెళుతూ దేవుని సేవకులు వెంపడ తీసుకుని వెళ్ళి అక్కడ ఒక చిన్న సండే స్కూల్ స్టార్ట్ చేయాలి ప్రభువా, మాకు సహాయం చేయంటూ ఎవరు తీసుకెళ్ళాలి? మీరు ఎదుగుతూ ఏం చేయాలి? ఇంకొక అడుగు ముందుకేసి, సార్ అది ఆ ఊర్లో మా బంధువులు ఉన్నారు సార్, 10 మంది పిల్లలే ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలే ఉన్నారు. మనకి ఇక్కడ వీపీఎస్ అయిపోయింది కదా సార్, మనం అక్కడికి వెళ్తాం సార్. 10 మంది పిల్లలు ఉన్నారు సార్, 1 గంట 2 గంటలు మనం అక్కడికి వెళ్ళి చిన్నగా స్టార్ట్ చేద్దాం సార్ అనే మనస్సు మనలో ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఖాళీగా ఉండాలా? ఖాళీగా ఉంటే గొడ్డు వెళ్ళుకుంటా ఉంటాం. ఖాళీగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. ఖాళీగా ఉంటే ఈ సెలవుల రోజుల్లో పిల్లలు తీసుకొని ఏదైనా ఊరు వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎవరికి స్థాపించబడ్డాం? దేవుని పరిచర్య కొరకు. నీకు తెలుసలేదు కానీ నేను చెప్పేస్తున్నాను, చివరి అందరూ చెప్పేస్తున్నాను, హృదయపూర్వకంగా చెప్పేస్తున్నాను. ఇంకా మీరు బయటకు వెళ్ళి చెప్పడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అన్నా కూడా అన్ని అవరోధాలే. కానీ మన సంఘాన్ని దేవుడు ప్రేమించి ఎక్కడెక్కడ నుంచో బిడ్డలు పంపిస్తూ ఉంటే వాళ్ళ మనస్సుల్ని మనం ఏం చేస్తున్నామంటే అలాగా మూర్పించేస్తాం. వాళ్ళ హృదయ కవాటాలు తెరవబడేటట్లుగా ప్రేయర్ మూమెంట్లోకి బిడ్డల్ని తీసుకొని రాలేకపోతున్నాం. అందుకే మనం ఏం చేయాలి అంటే ప్రార్థన పరులుగా ఉండాలి. వచ్చిన బిడ్డల్ని ప్రార్థనలోకి నడిపించాలి. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలంటే ప్రతిదినం దేవుడితో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత చిన్న బిడ్డల్ని ఎక్కువగా కలుసుకుంటూ, ఎందుకు ఈరోజు నువ్వు సండే స్కూల్కి రాలేదు? ఈరోజు ఎందుకు రాలేదు నువ్వు? ఏమనిపించింది నీకు? ఏమైపోయావు అంటూ మనం దగ్గరికి బ్రిడ్జి నుంచి అడుగుతూ ఉంటే మనం మర్చిపోతాడా? జీవితంలో మర్చిపోతాం.
సో ఇలా చేస్తూ ఉండాలి. చిన్న బిడ్డలు కలుసుకుంటూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళి, అమ్మా మీ అబ్బాయి బాగా చక్కగా చెప్తున్నాడమ్మా, ఇంకా ఇంటి దగ్గర 2 గంటలకే లేపించకూడదు అంటూ మనం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? మీ ఇంటి దగ్గర ఎవరైనా మన సంఘస్థులు ఉంటే వాళ్ళతో చెప్పాలి. అమ్మగారు ఎక్కడికైనా విజిట్కి వెళుతూ ఉంటే మీరు కూడా వెంపటి వెళ్ళి, అమ్మగారండి వీళ్ళు మన పిల్లలండి, మన సండే స్కూల్కి వచ్చారు, మన వీడియోస్కి వచ్చారు. ఎప్పుడు 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల, మనకి ఎప్పుడు జరగబోతుంది? ఆ రోజు వచ్చారండి, ఇంకా రాలేదు కానీ ఈ మధ్య వస్తా ఉన్నాడు అంటూ పరిచయాన్ని పెంచాలి. మనం చేయాల్సింది చేయకుండా సండే స్కూల్ డెవలప్ అవ్వాలంటే ఎలా అవుతుంది? నో. నేను చేసే పని ఏంటంటే రోజు ఉదయానికి వెళ్తాను, 2కో 3కో ఏ రోడ్లప్పుడు వెళ్ళే వాళ్ళకి చెప్పేస్తాను, నాయనా నువ్వు రక్షించబడ్డావా? రక్షణ అంటే తెలియదు. చిన్న చాక్లెట్ ఇస్తాను, నా దగ్గర ఏదైనా ఉంటే నేను ఇవ్వగలిగింది ఇచ్చి 2 మాటలు చెప్తాను. యేసయ్యా నీ కోసం చనిపోయాడు, నేను చేసేటటువంటి చిన్న తప్పుల కోసం ఆయన చచ్చిపోయాడు, మళ్ళీ తిరిగి లేపబడ్డాడు, నేను నీ కోసం మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి నాన్న, మారుమోసుకోండు, పశ్చాత్తపడు, నీ చర్చికి వెళ్ళిపో, లేకపోతే మీ అమ్మ నాన్నని ప్రేమించో చెప్తా ఉన్నాను. నేను ఒకప్పుడు అలాగే తప్పిపోయాను. ఆయన అమ్మ నాన్నకి దగ్గరికి వెళ్ళకోకుండా ఎన్ని సంవత్సరాలు రోడ్లంటే తిరుగుతూ ఉండేవాడిని. అలా తిరిగిపోయిన నన్ను యేసుక్రీస్తు ప్రభువు రక్షించాడు. ఆనాటి నుండి ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి, ఆ పశ్చాత్తాపం అంటే తెలుసు కాబట్టి, రోడ్లకు వెళ్ళే వాళ్ళందరికీ చెప్పేసి అప్పుడు వచ్చి అన్నం వండుకొని తినేసి, ప్రభువా ఈరోజు నాకు ఎంత మంచి అవకాశాన్ని కల్పించావు, ఒకవేళ నాకు కాళ్ళు చేతులు దెబ్బతినిపోతే నేను ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళగలుగుతానా అంటూ దేవునికి కృతజ్ఞతలు చెప్పి మళ్ళా తిరిగి వెళ్ళి మధ్యాహ్నం వేళ ఇంకా 2-3 చెప్తాను. రోజులో మొత్తంలో 10 మందికైనా సువార్తను ప్రకటించకుండా నేను ఎప్పుడూ భోజనం చేయలేదు, ఎప్పుడూ మంచం దగ్గరికి వెళ్ళి అలా తలవాల్సింది. అందుకే నేను మీతో చెప్తా ఉన్నాను, మొదటగా మీ ఇంట్లో ప్రారంభం చేయండి, ఆ తర్వాత బయటికి వెళ్ళి చెప్పండి. మొదట మీ ఇంట్లో చెప్పండి, ఆ తర్వాత బయటికి వెళ్ళి చెప్పండి. మీకు అది కూడా దేవుడు ప్రేరేపిస్తేనే చెప్పండి. నెక్స్ట్ ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా మనం చేయాల్సింది ఇలాంటి చిన్ని బోధనా పద్ధతులను తెలుసుకోవడానికి ఖచ్చితంగా వెళ్ళాలి, తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రభు సహాయంతో ముందుకు కొనసాగించాలి. ఆ తర్వాత మొదటిసారిగా కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఉత్తరాన్ని వ్రాస్తున్నారు. 15వ అధ్యాయము 58వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చాలండి. ఇప్పుడు మనం చూద్దామండి, ఈ వాక్యం ప్రకారంగా మనం ఉందామా వద్దా? ఓకేనండి. ఒక మంచి క్రైస్తవ ఉపాధ్యాయుడు ఎన్ని విషయాలు తెలుసుకోవాలండి? ఒక టీచర్ ఏం తెలుసుకోవాలి? ఎలా ఉండాలి? ఓకే, ఏం తెలుసుకోవాలి? చెప్పండి సార్, ఎలా ఉండాలి? ఎస్. ఏం తెలుసుకోవాలి? చెప్తే చాలు. ఏం తెలుసుకున్నాం ఇప్పటివరకు? ఓకే, చిన్నపిల్లల మనస్తత్వం గురించి తెలుసుకున్నాం, బీబీఎస్ పుస్తకాల గురించి తెలుసుకున్నాం, మన సంఘ అనుభవాల గురించి తెలుసుకున్నాం. తర్వాత బిడ్డలు 3 విధాలుగా వాడు ప్రభువులు నడిపించాలని తెలుసుకున్నాం. ఆ తర్వాత ప్రభువుల కూడా నడిపించాలని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ప్రభు మనకప్ప చెప్పినటువంటి వీకేస్ నడిపించుకుంటూ బయటకు కూడా వెళ్ళి ప్రభువుని చూపించాలి, ప్రభు ప్రేమని చూపించాలి. ఇలా ఉండటాన్ని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పారా లేదా? సో ఇప్పుడు మన సేవకులు మనతో చెప్పారా లేదా? దేవుడు మనతో మాట్లాడాడా లేదా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు చెప్పండి, ఒక్కరు చెప్పండి చాలు. ఎస్ అన్నా, ఏం చేద్దాం? వెళ్ళి ఏం చేద్దాం? ఎలా చేస్తాం?
ఓకే, ఏం చేద్దాం వెళ్ళి? అంటే ఏం చేద్దాం వెళ్ళి? తెలుసుకున్నావు, బలవంతుడిగా ఉన్నా, ఏం చేద్దాం వెళ్ళి? ఎలా చేస్తాం? రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 10 days ప్రోగ్రామ్ ఉంది, దాన్ని 3 రోజులు కుదించేసి 3 రోజులు చేద్దాం. ఏం చేద్దాం? 3 రోజులు పాఠ్యాంశాన్ని సిద్ధపడదాం. ఓకే, ఇప్పుడు టీచర్ గారు ఏంటో తెలిసిపోయింది, టీచర్ ఎలా ఉండాలో తెలిసిపోయింది, టీచర్ ఏమేమి తెలుసుకున్నారో తెలిసిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఏంటి అంటే చిన్నపిల్లల్ని ప్రభు దగ్గరికి ఎలా నడిపించాలి? చిన్నపిల్లలకి బైబిల్లో ఉన్నటువంటి పాఠం లేకపోతే ఎలా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి? ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఎన్ని రోజులు వీడియోస్ చేయాలి? 3 రోజులు. ఆ తర్వాత అవుట్ రీచ్ క్యాంపెయిన్ ఉంటుంది అనుకోండి, అప్పుడు మనం వెళ్తాం. ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు మన పని ఏంటి? ఎక్కడ చిన్నపిల్లలు కనపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి 2 మాటలు చెప్పేసి, ఎప్పుడు చెప్పేదాకా? సోమవారం నుండి శనివారం వరకు మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఏం చేయాలి మనం? నీకు భారం ఇస్తే ప్రభువారు బయటికి వెళ్ళి 2 మాటలు చెప్పి ఆదివారానికి వచ్చేటప్పుడు ఆ పిల్లల్ని తీసుకొని సండే స్కూల్కి. ఇప్పుడు మనం చేసే పని దేవునికి ఇష్టంగా ఉందా, అయిష్టంగా ఉందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం చేసే పని దేవునికి ఇష్టంగా ఉందా, అయిష్టంగా ఉందా? ఇష్టంగా ఉంటే మనం ఏం చేద్దాం? ఇప్పుడు చెప్పండి. ఏం చేద్దాం? రైట్, ఓకే, నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయని మీకు నేను జ్ఞాపకం చేశాను. ఒకటేంటి? చిన్నపిల్లలు గోల్స్, 3 గోల్స్. రక్షణ, మళ్ళీ చెప్పండి. ఓకే, Ten minutes? Okay. Yeah. Right. So, okay, 15 minutes? 15 minutes? Right. Okay. Okay. మరి చిన్నపిల్లలకి ఈ సెషన్ కంప్లీట్ చేద్దాం. మళ్ళా మనం సో అలా మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అసలు నెక్స్ట్ సెషన్లో లెసన్ ప్రజెంటేషన్, లెసన్ ప్రిపరేషన్ కూడా చెప్తారు. అయితే నేను కంక్లూషన్లో ఇలా చెప్పాలి, మూడు జరగాలి పిల్లలు. ఏంటంటే ఈ 3 ఎప్పుడు జరుగుతాయి? సో ఈ 3 జరగాలంటే పిల్లవాడికి యూ షుడ్ ఓపెన్ ఇయర్ గేట్, ఐ గేట్, మౌత్ గేట్, హార్ట్ గేట్. ఈ 4 మనం తెరవగలిగితే ఒక ఎఫెక్టివ్ టీచర్ చేయగలిగే పని అది. మనం ప్రభావితమైన టీచర్, బెస్ట్ టీచర్ చేయగలిగే పని. ఎందుకంటే ఈ ప్రయాసం అంతా ఎందుకంటే 3 ఒకటి రక్షణ, 2 ఎదుగుదల, 3 సాక్షి. మనం ఈబీఎస్ అంతా పిల్లలు రక్షించబడాలి, రక్షణలో ఎదగాలి, వారు సాక్షులు ఉండాలి ఇతర పిల్లలకి. సో ఈ 3 కార్యాలు జరగాలంటే ఒక టీచర్ 4 గేట్లు తీయాలి. పిల్లవాడికి ఉండే 4 గేట్లు, పిల్లలకి 4 గేట్లు ఉంటాయి. ఈ 4 గేట్లు తిరగగలిగిన రోజే యు ఆర్ కాల్డ్ ఎన్ ఎఫెక్టివ్ టీచర్ కదా.
ఆ 4 గేట్లు తెరవటానికి మిమ్మల్ని శక్తివంతులుగా చేయడానికే ఈ ట్రైనింగ్. నెంబర్ 1 మొదటి గేటు ఇయర్ గేట్, చెవులు తెరవాలి. వాడు అప్పటి వరకు స్కూల్లో రకరకాల స్టోరీలు విని ఉంటాడు, అప్పుడు దాకా రకరకాల లెసన్లు విని ఉంటాడు. అవసరమైతే పిల్లలు పక్క పక్కనే కూర్చొని చెవులు కొనుక్కుని ఆడిట ఈడిట ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో చాలా విని ఉంటాడు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని మాటలు వినడానికి వారి చెవులు దాన్ని చెప్తాడు. లెసన్ ఎలా ప్రిపేర్ చేస్తే వారి చెవులు తెలుసుకుంటారో చెప్తాడు. సో ఒక ఎఫెక్టివ్ టీచర్, ఎందుకంటే బైబిల్ మాట ఏంటి, వినుట వలన. సో వినాలంటే ఏం చేయాలి, ఇయర్ గేట్ అవుతుంది. సో వాడు రక్షించబడాలన్నా, ఎదగాలన్నా, సాక్షిగా ఉండాలన్నా ఈ చెవులు తెరవాలి. వాడు కూర్చుని ఆడేది గుర్తు లేకుండా ఉన్నానుకో, వాడి చెవుల మాటలు ఉంటాయా? సో నీవు నీ మాటల వైపు వాడి చెవులు తెరచడానికి నువ్వు ఏం చేయాలి, అది చేయాలి. నీకు దానికి ఫస్ట్ ప్రిపరేషన్ ట్రైన్ ఇవ్వాలి. చెప్తాను నేను లాస్ట్లో కంక్లూషన్లో చెప్తాను అది ఎట్లా చేయాలో కూడా చెప్తాను. రెండవది, ఎందుకంటే ఇయర్ గేట్ ఓపెన్ అయితేనే వాడు నువ్వు చెప్పే మాటను విశ్వసించుతారు. ఎందుకంటే వినుట వలన. రెండవది ఏం తెరవాలి, ఐ గేట్ తెరవాలి. ఐ గేట్ తెలిస్తే చాలా సార్లు బైబిల్లో ఉన్న మాట చూచి నమ్మెను, చూచి నమ్మెను. వాడి కళ్ళు తెరవాలి, వాడి మనోనేత్రాలు తెరిచేవారు అని ఉండాలి. ఇంకా కన్ఫ్యూషన్ మైండ్ గేట్ అని కూడా పెడితే బాగుంటుంది కదా. వాడు కళ్ళు తెరవాలి. ఈ కళ్ళు తెరిపించడానికి మనం ఫ్యామిలీ క్రాఫ్ట్స్, రకరకాల పిక్చర్స్ మనం వాడతాం. ఎందుకంటే విన్నదాన్ని కళ్ళారా చూసాడంటే బైబిల్లో చాలా సార్లు మీద చూచి నమ్మి. మూడో గేటు ఇయర్ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేయగలవో, ఐ గేట్ అయితే ఎప్పుడు ఓపెన్ చేయగలవో ఆటోమేటిక్గా యేసు ప్రభు అని తన నోటితో పరీక్ష. మీలో ఎవరి పవర్ సంపాదిస్తారో చూడాలి. ఇట్స్ ఎ గ్రేట్ పవర్. ఏమండి, చాలా గ్రేట్ పవర్. ఓపెనింగ్ ద ఇయర్ గేట్, ఓపెనింగ్ ద ఐ గేట్, ఓపెనింగ్ ద మౌత్ గేట్. చివరిగా ఈ నోరు తెరిచినప్పుడు లాస్ట్గా ఓపెన్ అవ్వాల్సింది ఏంటంటే పిల్లడికి హార్ట్ గేట్. ఎందుకంటే మనం ప్రకటనలు ఎప్పుడు చదువుతాం, నేను తలుపునంత నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని నా తలుపు తీసిన ఏ తలుపు తెరవాలి, అదేనండి. చివరికి ఇంకోటి కూడా రాసుకోవచ్చు, మైండ్ గేట్. ఈ మైండ్ ఎట్ట టర్న్ అవ్వాలంటే ప్రభు అయితే టర్న్ అవ్వాలి. ఎందుకంటే నీ సండే స్కూల్లో కూర్చున్నట్టే ఉంటే నేను మైండ్ ఆగాడు తిరుగుతాడు. ఈ మైండ్ గేట్ కూడా నువ్వు ఈ 5 తెరవటం నేర్చుకుంటే యూ విల్ బి ఎన్ ఎఫెక్టివ్ టీచర్. ఎఫెక్టివ్. ఈ 5 తెరవగలిగితే నీకు 10 మంది అప్పగించిన, 20 మంది అప్పగించిన, నీకు ఏ టీచర్ కావాలి అని ఆ పిల్లలు అడిగితే నీ పేరే చెప్తారు, నేను వేరే పేరు చెప్పలేదు. నెక్స్ట్ ఇయర్ బీబీఎస్లో రేపు మీకు ఏ టీచర్ కావాలంటే పొరపాటున క్లాస్ మార్చాను అనుకోండి పిల్లల్ని, వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆ దగ్గరికి నాకు చెప్పదు అంటారు. సో వెన్ వీ ఓపెన్ దిస్ ఐ గేట్స్, అందుకని ఈ బీబీఎస్లో పిల్లలకి ఈ 5 గేట్స్ మనం ఓపెన్ చేసినప్పుడు వీఆర్ బెస్ట్ టీచర్స్, వీఆర్ ఎఫెక్టివ్ టీచర్స్. అప్పుడు వారు రక్షణలోకి వస్తారు, అప్పుడు వారికి ఎదుగుదల జరుగుతుంది, అప్పుడు వారు సాక్షి. దాని కొరకే ఈ ప్రయాసం. ప్రార్థిస్తున్నాం, చిన్న ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మరి సుమం వచ్చి ఇప్పటి వరకు విన్న వాటిని దేవుడు మన దీవెనకరంగా చేయనట్లుగా ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనకి ఇచ్చిన లంచ్ను ఆస్వాదించినట్లు ప్రార్థిస్తున్నాం. మహాన్నతమైన తండ్రి, ప్రియమైన ప్రభా, మీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు నా తండ్రి. మీరు అందించిన ప్రభా వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి యేసయ్యా, సండే స్కూల్లో ప్రభా పిల్లలకి ఎలాగ చెప్పాలి, మేము ఎలాగ ఉండాలి నా తండ్రి యేసయ్యా మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా మీ చిత్తం ప్రకారమే నా ప్రభా మేము ఈరోజు ప్రభా ఇక్కడ ఉండి నా తండ్రి మేము నేర్చుకోవడానికి అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. భవిష్యత్తులో తండ్రి పిల్లలు ప్రభా మీరు ఎదగడానికి ప్రభా నా తండ్రి యేసయ్యా
వాళ్ళు ఎదిగే విధంగా మేము నేర్పించడానికి మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి ఈ సమయంలో ప్రభా నా తండ్రి మీరు ఇచ్చిన ఆహారం బట్టి ప్రభావ మీకు స్తోత్రాలు. నా తండ్రి దీవెనకరంగా నా తండ్రి మాకు ఆర్థికంగా ఆరోగ్యంగా మీరే మాకు అందించేందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభా నాకు స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. మరి పురుషులు కొంచెం అట్లా హెల్ప్ చేద్దాం. అన్నీ బిగ్గరే కదా లైక్ ఇట్లున్నాయి, చక్కగా వెళ్ళి బాత్రూంలో నుంచి కడుక్కుని చక్కగా భోంచేసి హాఫ్ అన్ అవర్ చాలా కొంచెం మనం ప్రోగ్రామ్ లేట్ అయింది కాబట్టి భోజనం టైం తెగించాం.